మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అలాంటి మహానుభావుడు నలుడు సరే అతన్ని అక్కడ ఉంచుదో ఈమెను ఇక్కడ ఉంచుదో దమయంతి ఈ మహానుభావుడు ఈవిడ కూడా దమయంతి రూపేణ తేజస యశశాస్త్ర్య సౌభాగ్యేన చ లోకే శేషప్రాపసు మధ్యమా. కొందరు పుట్టుకలు ఆశ్చర్యంగా ఉంటాయండి. వాళ్ళు అన్ని ఉత్కృష్టములు గుణములతో ఉంటాయి. అవి భౌతికమైన స్వభావాలు కావచ్చు, మానసికమైనటువంటి సుగుణాలు కావచ్చు, సహజంగా ఉంటాయి, సమృద్ధిగా ఉంటాయి. అతనికి ఎలాగైతే సహజమైన శారీరక లక్షణాలు, మానసిక ఉత్తమ స్వభావాలు ఉన్నాయో ఈమెకు అలాగున్నాయి. ఇద్దరు ఆ విధంగా ఉత్కృష్టమైన స్వభావాలతో ఉన్నటువంటి వారు. ఆమె మహా సౌందర్యవతి, గొప్ప సంపన్నమైన కుటుంబంలో పుట్టింది. ఆమెను కొలుచుకుంటూ దాసదాసీ జనం వందల సంఖ్యలో ఉన్నారు. శతం శతం సఖీనాంచ పర్యుపాస శచీనివా అన్నాడు. ఇక్కడ ఇంద్రుడు వంటి వాడు ఆమె అతడు అన్నాడు. ఇక్కడ శచీదేవి వంటిది ఈమె అన్నారు. ఇక్కడ శచీదేవికి దేవకాంతలందరూ కొలుచుకుంటున్నట్లుగా అనేక మంది పరిచారకులను కొలుచుకుంటున్నారు. పైగా సఖీజన మధ్యంలో ఈమె మెరుపు తీగలా ప్రకాశిస్తూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అతీవ రూప సంపన్న శ్రీనివాయతలోచన. ఆవిడ మహాలక్ష్మి వలె ప్రకాశిస్తూ ఉంటుంది అన్నారు. దేవి భాగవతం మనం చదివితే అమ్మవారి అంశ దమయంతి అని చెప్పబడుతుంటుంది. అటువంటి ఉత్కృష్ట స్త్రీ. నా దేవేషు నా యక్షేషు తాదృగ్ రూపవతి క్వచిత్. మానవుల్లో గొప్ప రూపవతి అనడం కాదు, అంత అందమైన స్త్రీ దేవతల్లోనూ లేదు, యక్షుల్లోనూ లేదు. అందుకే నిన్న ముందే దీనికి ఉపోద్ఘాతం వేసుకున్నాం. దేవతలు మానవులు ఇరువురికి కూడా అనుబంధాలు కలిగినటువంటి కాలం అది. ఇక్కడ అంటే దేవతలు మెచ్చదగ్గ శరీర లక్షణాలు ఉండేవి. దేవతలు చర్మమాంస అస్థిమయమైన మానవ శరీరాన్ని చూస్తే యావగించుకుంటారు. అందుకే వాళ్ళని ఆరాధించేటప్పుడు ఈ శరీరాన్ని శుచి చేసుకుని జాగ్రత్త పడి మనం ఆరాధించాలి. అలాంటి ఆ యుగాల్లో వాళ్ళు ధర్మము చేత, సాధన చేత, తపస్సు చేత శుచులవ్వడం వల్ల దేవతలకు కూడా ప్రియులవుతారు ఆ యుగాల్లో. ఇప్పుడు కూడా ఆ విధంగా బ్రతికేవారు దేవతలకు ప్రియులవుతారని దానివల్ల సంకేతం తెలుసుకోవచ్చు. అలా లోతైన అంశాలు. అప్పుడు ఎక్కువ మంది సంఖ్య అదే. అందులో మళ్ళీ ఉత్కృష్టమైనటువంటి వారు. అందుకే దేవతలు కూడా వీరి పట్ల చూసి ఆహా అనేటటువంటి వారు. ఈ ఉపోద్ఘాతం తర్వాత కలిగి చాలా అవసరం. అందుకే దేవతలు కూడా ఆశ్చర్యపోయేటంత రూప గుణ సంపద కలిగినటువంటి ఆమె. పైగా ఇక మనుష్య కాంతల్లో ఇటువంటి కాంత ఇదివరకు లేదు అనిపించేటంత గొప్ప సౌందర్యవతి. మానుషేష్వపి తాన్యేషు దుష్టపూర్వాథవా శృత చిత్తప్రసాదని బాల దేవానామపి సుందరి. మనుష్య కాంతల్లోనే ఇటువంటి ఆమె లేదు, దేవతల్లో కూడా అందగట్టే. అలాంటి ఆమెకు క్రమంగా చాలామంది అక్కడికి వచ్చి మాట్లాడుతున్న వాటిల్లో ఒక రాజు కూతురు అన్నప్పుడు రాజువారి బంధువులు వస్తుంటారు, మిత్రులు వస్తుంటారు, అనేక మంది వస్తుంటారు. వాళ్ళు ఎక్కువ మాట్లాడేది ఆ రోజుల్లో నిషధ దేశాధిపతి అయిన నలు చక్రవర్తి గురించి మాట్లాడుతున్నారు. ఆమె క్రమంగా నలుగురు గురించి వింటూ ఉన్నది. అందరూ ఆయన్నే ప్రశంసిస్తూ ఉన్నారు. ఓహో అవునా అంటూ క్రమంగా నలుడిపై ఒక సద్భావం ఆమెకు ఏర్పడింది. అదేవిధంగా చాలామంది ఈ నిషధ దేశానికి వచ్చినటువంటి వాళ్ళు, ఆ దేశానికి సంబంధించి రాజుకి సంబంధించిన మిత్రులు కానీ బంధువులు కానీ వాళ్ళందరూ దమయంతి గురించి కబుర్లు ఆడుతున్నారు. అతనికి క్రమంగా దమయంతి మీద ప్రేమ ఏర్పడింది. ఒకరినొకరు చూసిన వారు కారు, కానీ ఒకరి పట్ల ఒకరికి అటువంటి ప్రేమ ఏర్పడింది. వినడం వల్ల ఏర్పడింది. గత జన్మ సంస్కారాల వల్ల అనుబంధాలు కలుగుతాయనేది నిజమే. అదే సమయంలో అవి కలగడానికి బాహ్యమైన కొన్ని కారణాలు కూడా ఉంటాయి. ఒకరి గురించి ఒకరు వినడం వల్ల తయోర్ అదృష్టకామోభూత్ శృణ్వతో సతతం గుణ అన్యోన్యం ప్రతి కౌంతేయ స వ్యవర్ధత ఉచ్చయ. ఒకరి గుణాలను ఒకరు వినడం వల్ల క్రమంగా వాళ్ళు ఒకరిపై ఒకరికి పరస్పరం ప్రేమ అంకురించింది. అది క్రమంగా వృద్ధి చెందింది. ఇది ఆ స్థితి. ఇలా ఉంటూ ఉండగా ఒకప్పుడు నలచక్రవర్తి తన ఉద్యానవనంలో కాసేపు విశ్రాంతికి వెళ్ళాడు. అంతఃపుర సమీపస్థే వనహాస్తే రహోగత. అంతఃపుర సమీపంలో ఉన్నటువంటి ఉద్యానవనంలోకి ఏకాంతంగా వెళ్ళాడు నలచక్రవర్తి. ఆ వెళితే అక్కడ ఆశ్చర్యకరంగా బంగారు రంగు హంసలు కనబడ్డాయి. హంసలు అనే ఒకప్పుడు భారతదేశం ఉండేవిట అంటే హంసల వర్ణాలు మనకు అనేక చోట్ల కనబడతాయి, కానీ హంసలు ఈ దేశంలో కనబడవు ప్రస్తుత కాలంలో. ఎందుకంటే అనేక రకాల కాలుష్యాల వల్ల అవి పోతున్నాయి. మానస సరోవరం దగ్గర ఉండేవి అన్నారు, ఇప్పుడు అక్కడికి వెళ్ళా కనబడవు. అయితే మనకి యూరోప్లోని దేశాల్లో కొన్ని చోట్ల హంసలు ఉన్నాయి. మరి హంసల గురించి ఏమన్నా భారతదేశంలో ఉందంటే ఉండేవి. పైగా ఈ యుగం కూడా ఇప్పుడు చెప్తున్న కథ నిన్న మొన్నటిది కాదు, అప్పటి యుగం వేరు. ఆ హంసల్లో కూడా దివ్యమైన ఉండేది, అది కూడా తెలుసుకోవాలి.
అలాంటి హంసలు కొన్ని అక్కడికి వచ్చాయి. వచ్చినప్పుడు ముచ్చటపడ్డాడు. అంటే హంసల్లో కూడా అరుదైన హంసలు ఇవి కనబడ్డాయి. మామూలుగా హంసలు ఎన్నో బాగుంటాయి, కానీ ఆ హంసలు ఇవి జాత రూప పరిష్కృతం. జాత రూపం అంటే బంగారం అని అర్థం. ఆ బంగారు రంగుతో ఉన్నటువంటి హంసలు అక్కడ చూడగానే, బా ఇలాంటి హంసలు ఎక్కడ కనబడవు, వచ్చి ఎగిరి వెళ్ళిపోతే ఏం బాగుంటుంది, పట్టుకుందామని పట్టుకున్నాడు ఈయన. ఆ పట్టుకున్నప్పుడు తతోంతరిక్ష గోవాచం వ్యాజహారణలం తదా, అది పట్టుకున్న ప్రయత్నం చేస్తుంటే అది ఎగురు వెళుతూ నలచక్రవర్తితో మాట్లాడింది. ఎలాగంటే మానుషం వాక్యం అని అక్కడ మనుష్య రూపంలో మాట్లాడింది. అంటే అన్ని హంసలు మనుష్య భాష పలకగలవా? లేదు. అందుకే ఇది ప్రత్యేకం కనుకనే మానుష భాషలో మాట్లాడింది అని చెప్పారు ఇక్కడ. అంటే ఇది దేవజాతికి సంబంధించిన ఒకనొక హంస. అప్పుడు ఆ హంస నేను పట్టుకున్నప్పుడు ఎలా పట్టుకున్నాడంటే అద్భుతమైన మాట చెప్పారు ఇక్కడ. పద్మం లాంటి చేత్తో పట్టుకున్నాడు అని వర్ణిస్తాడు శ్రీనాథ మహాకవి. పద్మం లాంటి చేత్తో అంటే ఎలాంటి పద్మం అంటే తుమ్మెదలన్నీ చుట్టూ ఉంటే అలాంటి తుమ్మెదలు చుట్టిన పద్మం ఎలా ఉంటుందో అలా ఉంది మన నరచక్రవర్తికి చెయ్యి. ఆ తుమ్మెదలు ఏమిటంటే రుద్రాక్షని ఆయన కంకణంగా పెట్టుకున్నాడు, పెద్ద రుద్రాక్షని. దానితో పట్టుకుని చేత్తో పట్టుకున్నట్ట. ఈ మాట చెప్పడంలో ఆంతర్యం ఉందండి, ఇది రహస్యం. అంటే నరచక్రవర్తి దమయంతుల కథ ఇతర పురాణాల్లో కూడా ఉంది అని ఒక చిన్న సూచన ఇచ్చాం. సమయం బట్టి ఆ పురాణాల్లో అంశాలు కూడా చెప్పుకునే అవకాశం ఉంది అనడానికి అది సూచన. ఈ కథ సూచన శ్రీహర్షుడే ఇస్తాడు. అంటే అక్కడ ఇంకో మాట అంటాడు, నిరంతరం శివ పూజ చేసే చేతితో హంసను పట్టుకున్నాడు అని వర్ణించాడు. పైగా రుద్రాక్షమాలు కూడా కట్టుకున్నాడు అంటే రుద్రాక్ష ధారణకి శివ పూజ చేస్తారు ఇక్కడ. అలాంటి చేత్తో పట్టుకున్నాడు అంటే అలాంటి చేత్తో ఎవరిని పట్టుకుంటే ఎవరిని పూజించి శివుణ్ణి పూజించాలి. అంత పవిత్రమైనటువంటి హస్తంతో పట్టుకున్నాడు అంటే హంస సామాన్యమైనది కాదు అనే సూచన అందరూ చూపించాడు శ్రీనాథ మహాకవి శ్రీహర్షుడు కూడా. అయితే ఆ సూచన చూపించాడు కదా, వెనకాల కథ ఉండొచ్చు కదా. ఆ కథ కొంచెం శివపురాణంలోకి వెళ్తాం. కథ ఉంది అక్కడ. ఒక బిల్ల దంపతులు ఇద్దరు ఉండేవారట. బిల్ల దంపతులు అంటే చాలామందికి తెలుసు, అడవిలో ఉండే ఆటవిక దంపతులు. వారికి కొన్ని నియమాలు, పూజలు, పునస్కారాలు, పద్ధతులు ఉంటాయండి ఇక్కడ. వారు ఒక నియమం పెట్టుకున్నారు, అతిథి అభ్యాగతులు ఎవరైనా సరే వారిని ఆదరించాలి. మన సనాతన ధర్మంలో అది ప్రధాన, అతిథి దేవో భవ కదా. మనం అన్ని అనుకూలిస్తే అతిథిని సేవిస్తామని కాకుండా ప్రతికూల పరిస్థితుల్లో కూడా అతిథి సేవ చేయగలిగినప్పుడు తపస్సు అవుతుంది. అనుకూలంగా ఉన్నప్పుడు చేసేస్తే సత్కర్మ అవుతుంది, ప్రతికూలమైనా దాన్ని పాటించినప్పుడు తపస్సు అవుతుంది. అది ఎన్నో పాపాలని పోగొడుతుంది. ఈ మహానుభావులు అలాగా అతిథి సేవ నియమం పెట్టుకున్నారు. పైగా వాళ్ళు శివభక్తులు. అది చేసేది కూడా శివప్రీతికి చేసేవారు. అది కూడా శివప్రీతిగా అతిథి సేవ చేసేవారు. అలా తన కోసం సేవ చేస్తుంటే ఆయన ఊరుకోడు, ఏదో పరీక్ష పెట్టాడు. అల్లరి పెట్టడంలో ఆయన మించిన వాళ్ళు. అందుకు ఒకసారి ఒక వృద్ధ దంపతులు అక్కడికి వచ్చారు రాత్రి వేళ అటవిలో. మాకు తలదోచుకోవడానికి చోటు లేదు, ఎక్కడైనా ఉన్నదా అంటే వాళ్ళ కుటీరం చాలా చిన్నదండి. ఆ కుటీరం చూపించారు. ఈ కుటీరం చూపిస్తే మీరు ఇక్కడే ఉండండి అంటే, పాపం మీరు మరెక్కడ ఉంటారని మేము బయట ఉంటామండి, పర్వాలేదు మీరు లోపల ఉండండి అని వారికి అతిథి సేవ చేయవలసినవన్నీ చేసి వాళ్ళు విశ్రమించిన తర్వాత వాళ్ళు విశ్రమింపజేసి వీళ్ళు బయటకు వచ్చి ఆ నట్టడవిలో అర్ధరాత్రి వేళ కుటీరం బయట వచ్చారు. ఈ సమయంలో ఒక సింహం వచ్చి వాళ్ళని తినివేసింది బిల్ల దంపతులు. ఇక్కడ అంటే వాడు జన్మ అయిపోయింది. ఆ వచ్చిన దంపతులు పార్వతీ పరమేశ్వరులు అనుగ్రహం చేత వాళ్ళు ఉభయులే తర్వాత నలచక్రవర్తి దమయంతులుగా పుట్టారని, వారిద్దరూ తన అంత సేవ చేసినందుకు గాను వారిద్దరి మధ్య అనుబంధం కుదర్చడానికి తన హంసగా అవతరిస్తానని శివుడు చెప్పాడని, ఇది హంసావతారము అని వృత్తాంతమని పురాణాలు కనబడుతుంది. లేకపోతే పని కట్టుకుని వచ్చి ఇప్పుడు ఆయన చేతి దాకా దొరికి భాష మాట్లాడి వెళ్ళడం ఎందుకండి, తప్పించి వెళ్ళిపోవచ్చు కదా. లేకపోతే విడిచిపెట్టబోకు, చాలా మంచివాడిని ప్రార్థిస్తాను విడిచిపెట్టేస్తారు. ఇక్కడ హంస చేసింది ఏంటంటే ఆ దమయంతి కథ చెప్తుంది నవీన్తో. అది చేసింది అంటే పురాణాల్లో ఒకదానొకటి అనుబంధాలు చూడండి. పురాణాల్లో కదా బ్రతుకులో కూడా అలాగే ఒక సంఘటన జరిగిందంటే దాని వెనకాల ఎన్నెన్నో అనుబంధాలు ఉంటాయి. అది ఈ జన్మది కావచ్చు, వందల జన్మలది కావచ్చు, ఎప్పటి ఏ పుణ్యమో ఇప్పటి ఈ రూపంలో వచ్చి ఉండవచ్చు, మనకు తెలియదు. అది పురాణ కథలు వింటూ ఉంటే మర్మాలు అర్థమవుతూ ఉంటాయి. ఇక్కడ హఠాత్తుగా ఇది కష్టకాలంలో హఠాత్తుగా ఎవడొచ్చి కాపాడుతాడు. ఎందువల్ల అది చూడగలిగే దివ్య దృష్టి ఉన్నవాడైతే కొన్ని జన్మల క్రితం ఫలానా తోట నువ్వు ఫలానా మంచి పని చేసేవి కనుక ఇప్పుడు అది వచ్చి ఇక్కడ కాపాడుతుందని చెప్పగలడు. ఇప్పుడు ఏమీ చేయలేదు కనుక తర్వాత నీకు ఎవరు దొరకడం కూడా చెప్పగలడు. కష్టమైనా మంచి పని చేయడానికి కష్టపడైనా చేస్తే ఎప్పటికైనా బాగుపడతారు, ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా అని అభయం ఇవ్వగలిగిన మతం పేరు హిందూ మతం. తెలుసుకోండి. ఈ మాట ఎందుకు అంటున్నామంటే జన్మలను అంగీకరించే మతం ఇది ఒక్కటే కనుక. అప్పటి ఫలితం
వాడు చక్రవర్తులయ్యి అంత సౌందర్యవతి అయిందంటే ఒకానొక అతిథి సేవ వ్రత ఫలం వాళ్ళు ఎంత ఉత్కృష్ట స్థితి తీసుకువెళ్ళిందండి. మొత్తానికి హంసని పట్టుకున్నప్పుడు చేతికి రుద్రాక్ష మధువ్రతముతో కూడిన, మధువ్రతం అంటే 9 రుద్రాక్షలని 9లతో కూడిన పద్మం వంటి హస్తముతో హంసను పట్టేడని వర్ణించడం వెనకాల ఎంత భావం ఉందండి లోపలికి. అలా హంసను పట్టుకున్నాడు. అప్పుడు ఆ హంస, నాయన నన్ను పట్టు, నువ్వు బంధించకు, చంపకు, రాజన్ కరిష్యామి తవ ప్రియం, నీకు ప్రియమైనది చేస్తాను సుమా. ఏమిటా ప్రియమో నీకు చెప్తున్నాను. నీ మనస్సులో దమయంతి గురించి ఉంది కదా, హంసకు మనస్సు గురించి తెలిసిందంటే హంస మామూలుది కాదు, ఇప్పుడు మనకు తెలిసిపోయింది. నీకు హంస, హంస శబ్దానికి చాలా విశేషమైన భావాలు ఉన్నాయి. నల, దమయంతి, హంస, వీటికన్నిటికి కూడా ఏవో భావాలు తర్వాత తీస్తే మనం అన్వయించుకోవచ్చు. అందమైన భావాలు తర్వాత బయటపడతాయి. ముందు కథ విందాం. ఆ హంస చెప్తున్నది, దమయంతి సకాశేత్వం కథయిష్యామి నైషధ, నువ్వు నాకు ఉపకారం చేసేవనుకో, ఇప్పుడు నన్ను బంధించుకొని వదిలేసావనుకో, నేను ఇక్కడి నుంచి దమయంతి వద్ద కడతాను. దమయంతి దగ్గరికి వెళ్ళి నీ గురించి చెప్తాను. ఎలా చెప్తానంటే, ఆమెకు నీపై ప్రీతి కలిగి నిన్ను మాత్రమే వివాహం చేసుకుంటాను అనిపించేలా చేస్తాను. ఒప్పుకుంటావా? విడిచిపెడతావా? అంటే సంతోషంగా విడిచిపెట్టాడు. ఇక్కడ వెంటనే దమయంతి క్రమంగా దమయంతి వద్దకు వెళ్ళింది హంస. విదర్భ దేశం చేరుకుని అక్కడ దమయంతి చెలికత్తెలతో ఆడుకుంటున్న ప్రమదావనంలో, ప్రమదావనం అనే మాట మనం వింటూ ఉంటాం. అంతఃపుర కాంతలు వాళ్ళు ప్రమదలు, వాళ్ళ కోసం ఏర్పరిచిన విహార ఉద్యానవనాన్ని ప్రమదావనము అంటారు. ఇక్కడ ప్రమాదవనం కాదు, ప్రమదవనం. అత హంసా విశసృపు సర్వత ప్రమదావని ఏకైకసస్తదా కన్యా తాన్ హంసాన్ సముపాద్రవన్. అంటే హంస కూడా గుంపులో ఒకటిగా కాకుండా గుంపులకు నాయకుడుగా ఉన్న హంస అనుకోవాలి. ఇక్కడ ఇన్ని హంసలు కలిసి అక్కడ వెళ్ళినప్పుడు దమయంతి చెలికత్తెలతో అక్కడ విహరిస్తుంది. ప్రతి చెలికత్తె కూడా ఒక్కొక్క హంస వెనుక వెళుతుంటుంది. కావాలని చెప్పి దమయంతి చేతికి దొరికేలాగా హంస అక్కడికి వెళ్ళింది. దమయంతీతు యం హంసం సముపాధావదంతికే స మానుషీంగిరం కృత్వా దమయంతి మథాబ్రవీత్. అప్పుడు మనుష్య స్వరంతో ఆ హంస చెప్పడం మొదలుపెట్టింది, దమయంతి నలో నా మనుష్యధేశ మహీపతి, నీకు నేను ఉపకారం చేస్తున్నాను. నలుడు అనే ఒక అద్భుతమైన రాజు ఉన్నాడు సుమా నిషధ దేశంలో. అతడు అశ్విని దేవతలు అందగాళ్ళు అంటారు, కానీ ఆయన ముందు వాళ్ళందరూ కూడా సరిపోదు సుమా. అంత రూప సంపద ఇంకొకరిలో లేదు, అంత సద్గుణ సంపద కూడా ఇంకొకరిలో లేదు. పైగా నిన్ను చూశాను, అంతకుముందు ఆయన్ని చూశాను. ఇప్పుడు అనిపిస్తుంది ఒకరి కోసం ఒకరు పుట్టారని నాకు అనిపిస్తుంది. పైగా స్త్రీలలో నీయంత అందగత్తలేదు, నీయంత సుచరిత్ర గలవాళ్ళు లేరు. పురుషుల్లో ఆయనంత అందగాడు, ఆయనతో సద్గుణ సంపన్నుడు లేడు. కనుక ఒకరికొక సరిపోయినవాడు. పైగా నీకున్న రూపం కానీ, వయస్సు కానీ, అదేవిధంగా సద్గుణ సంపద కానీ సఫలం కావాలి అంటే ఆయనని పతిగా పొందితేనే సఫలం అవుతుంది. సఫలంతే భవే జన్మ రూపం చేదం సుమధ్యమే త్వంచాపి రత్నా నారీణాం నరేషు చ నలోవర. ఒక్క మాటలో చెప్తాను, స్త్రీలలో నువ్వు రత్నానివి, పురుషుల్లో ఆయన రత్నం ఒకటేనమాట. అందుకే విశిష్టేన సంగమో గుణవాన్ భవేత్. విశిష్టులకు విశిష్టులతోనే సంగమం ఏర్పడితే బాగుంటుంది కదా. విశిష్టులు అంటే స్పెషల్, అందరిలో ఒకరిగా కాకుండా అందరిలో ప్రత్యేకంగా ఉన్నటువంటి మీకు ఇద్దరికి కూడా సంబంధం కలిగితే బాగుంటుంది అని చెప్తే వెంటనే సంతోషించి, ఇప్పుడు నాకు ఎలా చెప్పావో ఆయన దగ్గరికి వెళ్ళి నా గురించి కూడా అలా చెప్పచ్చు కదా అంటే చెప్పే వచ్చేనమ్మా అని చెప్పకుండా ఆ పనే చేస్తాను బయలుదేరింది. ఆయనకు కూడా చెప్తానని చెప్పి వెళ్ళింది హంస ఇక్కడికి. మొత్తం హంసరాయబారం అండి, చాలా విశేషమైన హంస. ఈ ఘట్టం వారు ఉభయుల మధ్య అనుబంధం మరింత బలపరిచింది. దమయంతికి నలునికి మధ్య హంస ప్రవేశించింది ఇక్కడ. ఆ విధంగా జరిగిన తర్వాత ఈమెకి ఇంకా అసలే కొంత అందరి వల్ల మాట్లాడి నలుపై ప్రీతి కలిగింది. ఇప్పుడు ఆ ప్రీతిని మరింత జ్వలింపజేసింది హంసగారు. పైగా నీ గురించి కూడా అలాగే చెప్తానని చెప్పి వెళ్ళింది. కనుక ఇంకా ఆశ పెరిగి, ఆర్తి పెరిగి ఆయన గురించి చింతన చేస్తూ ఇంకా ప్రేమ చింతనగా మారింది. చింతయామాస సత్కార్యం సుమహత్స్వాం సుతాం ప్రతి. పైగా ఆమె అక్కడి నుంచి సరిగ్గా భోగం మీద ఆసక్తి లేకుండా ఏదో పరధ్యానంలో ఉంటూ ఉన్నది. ఎందుకు నా కూతురు ఎలా ఉంటుందో తేడాగా ఉంది అనుకున్నాడు మహానుభావుడైనటువంటి భీముడు. అప్పుడు చెలికత్తెలు చెప్పారు, హంస చెప్పి వెళ్ళిన దగ్గర నుంచి మనసు నలుని వైపు వెళ్ళింది, అందుకోసం అలా ఉన్నది అని చెప్పగానే, ఓహో
అయితే నేను స్వయంవరం ప్రకటించడమే ఇప్పుడు తెలిసిన కర్తవ్యం అనుకున్నాడు. సమీక్ష మహీపాలః స్వాం సుతాం ప్రాప్త యవ్వనాం అపశ్యదాత్మనా కార్యం దమయంత్యాః స్వయంవరం. హంసరాయ భారం ఒక ఘట్టం, స్వయంవరం మరొక ఘట్టం. దమయంతి స్వయంవరం అని ప్రసిద్ధి చెందిన ఘట్టం అనేది.